తన గర్భాన్ని గర్భాలయంగా మార్చినటువంటిది తల్లి. సప్తధాతువులు అన్నమాట. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ ఇవన్నీ తయారై జీవం పోసుకున్న తర్వాత కడుపులో బిడ్డ ఈ కడుపులో గర్భంలో కలియ తిరుగుతూ కాలుతో తన్నుతుంటాడు అన్నమాట. తన్నుతుండగానే అమ్మ కిలకిలమై నవ్వుతూ ఆ అమ్మ తన అమ్మతో చెప్తుందన్నమాట, అమ్మ చూడు వాడు ఎలా తంతున్నాడో అని సంతోషంతో చెప్తుందన్నమాట. ఇక కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎటువంటి శుభకార్యాలకు దేవాలయాలకు వెళ్ళినా తాను మాత్రం ఒంటరిగా ఇంట్లోనే ఉంటుంది. నెలలు నిండుతున్నా కొద్దీ ఎగుడు దిగుడు నేల మీద నడవడమే కష్టమవుతుంది. మొన్నసారి చెప్పాడు, బ్యాగు మీకు బరువు అయితే ఏం చేస్తానా, కింద తీసుకుంటా, ఎప్పుడు బరువు అయితే అప్పుడు. కానీ అమ్మ 9 నెలలు కూడా ఎటు వెళ్ళినా కానీ భారం కాదన్నమాట. తన కడుపులో ఉన్న బిడ్డ ఎటు వెళ్ళినా కానీ మోసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటున్నాను. ఎత్తు పొలాలు ఉంటాయి, ఎగుడు దిగుడు నేలలు ఉంటాయి. అయినా కానీ 9 నెలలు నిండే వరకు అలా మోస్తూ నెలలు నిండిన తర్వాత మృత్యు యొక్క అంచుల్లోనికి పోయి రక్తాన్ని ధారపోసి మనకి జన్మనిస్తుంది. జన్మనిచ్చిన తర్వాత జీవితం మొత్తం కూడా కంటికి రెప్పలా కాపాడుతుంది. మనకి ఎటువంటి కష్టం వచ్చినా కానీ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే చాలా అన్నమాట. ఎంత ఓదార్పు ఉంటుందంటే అంత ఉంటుంది. ముసలితనంలో అది కూడా మొన్న 7th క్లాస్ 7వ తరగతిలో చెప్పాడు అనమాట. 104 సంవత్సరాలు ఉన్న అతను 132 సంవత్సరాలు ఉన్న అమ్మకు పుట్టినరోజు చేశాడమ్మ. ఎంత గొప్ప చూడండి, అమ్మ మీద ఎంత ప్రేమ చూడండి. అమ్మ అంటే అదే అనమాట. అమ్మ మనకి ఎంత కష్టం ఉన్నా ఎంత బాధ ఉన్నా సరే అమ్మ దగ్గరికి పోయి కూర్చుంటే చాలా అన్నమాట. ఆ చర్మం మొత్తం తెల్లగా అయిపోయి బక్క చిక్కిన ఏళ్లతోని బోసి నోటి నవ్వుతోని పళ్ళు కూడా ఊడిపోతాయి అన్నమాట. నవ్వుతూ తన కొడుకు యొక్క చేతిని అమ్మ తొడ మీద వేసుకొని, ఏరా నానా అన్నం తిన్నావా అనగానే మన బాధ మొత్తం మర్చిపోతాం అనమాట. అంత ఓదార్పుంటుంది. అమ్మ ఉన్నప్పుడే కాదు, అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ కట్టి విప్పిన చీరలను బొంత కుట్టించుకొని పడుకున్నా కానీ హాయిగా నిద్రపోతుంది అన్నమాట. అంత ఓదార్పుంటుంది అమ్మ అంటే. అమ్మ వేసుకున్న చెప్పులు కానీ, అమ్మ పెట్టుకున్న కళ్ళజోడు కానీ, రఘువరన్ బీటెక్ చూసిరు మీరు, ధనుష్. అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ వాడిన వస్తువులన్నిటినీ తలుచుకొని అంత ఓదార్పు పొందుతాడు అన్నమాట. ఎటు చూసినా కానీ అమ్మే కనబడుతుంది. అమ్మ ఉన్నప్పుడు మీకు ఆ విలువ తెలియదు. అమ్మ పోయిన తర్వాత అతను పడే బాధ అనేది అందులో చూపెట్టారు అమ్మ. అంటే అమ్మ ఉంటే మనకి అప్పుడు ఏముంది, అమ్మేగా అని లెక్క చేయాలన్నమాట. కానీ అమ్మ దగ్గర లభించిన ఓదార్పు ఈ సృష్టిలో ఎక్కడా ఉండదన్నమాట. అయితే అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ పైకి వెళ్ళాలి. అయితే పైకి వెళ్ళటానికి అమ్మ వెంటనే తన ధ్యానవాయువు విడిచిపెట్టదు. చనిపోగానే తన కడుపున పుట్టినటువంటి కొడుకు శ్మశానాల ఆనంద హోమం చేసి పిండం పెడతాడన్నమాట. మా మీద ప్రేమతో నువ్వు ఈ శరీరంలోనే ఉంటున్నావమ్మా, ఓ పిచ్చి అమ్మ, ఈ శరీరం ఎందుకు పనికి రాకుండా పోయింది, నువ్వు ఎందుకు దానిలో ఉంటావు, మేము యోగ్యమైన మార్గంలో నడుస్తావు, నువ్వు దాన్ని వదిలిపెట్టి ఏదొక జీవిలోనికి ప్రవేశించు అని కొడుకు ప్రార్థన చేస్తే ఆ శ్మశానంలో పిండం పెడుతూ అమ్మ ధ్యానవాయువు విడిచిపెడుతుందన్నమాట. అలా అమ్మ పైకి వెళ్తున్నా కొద్దీ పిండం పెడుతుంటాడు అనమాట. అమ్మకు శక్తి కావాలి కదా పైకి వెళ్తుంటే. అట్లా రోజు పిండం పెడుతుంటాడు. అమ్మకు ఆహారం అనమాట. అలా పోతూ ఉంటే యమద్వారం దగ్గర ఒక వైతర్ని నది, మహాఘోరమైనటువంటి వైతర్ని నది ఉంటుందన్నమాట. ఆ నదిలో చీము, నెత్తురు, ముళ్ళులు, మొసళ్ళు అన్నీ ఉంటాయి. మరి యమభట్టుడు మన సినిమాలో చూపిస్తారన్నమాట. పట్టుకొని తీసుకొని గుంజుకొని పోతుంటాడు అనమాట యమపాశం వేసి. మరి ఆ నదిలో పోతుంటే, ఈడ్చుకొని పోతుంటే ముళ్ళు అన్నీ కుచ్చుకుంటాయి కదా. అలా కుచ్చుకోకుండా తన కొడుకు చూడండి పిండం పెడుతున్నమాట. అంటే అమ్మ నీకు శక్తినివ్వడానికి పిండం పెడుతున్నా అని ఆ చేతులెత్తి అమ్మని ఆ నదిలో నుంచి పైకి లేపుతున్నట్టుగా ఉందన్నమాట. అంత్యేష్టి సంస్కారంలో అమ్మ చేతులు కలిపి కడతాను. కలిపి కట్టి కాలు యొక్క బటన వేళ్ళు రెండు కలిపి కట్టడం వల్ల ఒక పాదం ఇంకో పాదం మీదకి వస్తుంది. ఆ పిక్చర్లో చక్కగా కనబడుతుంది చూడండి. అలా ఆ రెండు చేతులతో ఆ వైతర్ని నదిలోనికి పడకుండా అమ్మని ఉద్ధరిస్తున్నాం, పైకెత్తున్నాం. అట్లా ఆ పిండం పెడుతూ అమ్మకు శక్తిని అందించి ఆ వైతర్ని నదిలో పడకుండా రెండు చేతులెత్తి పైకెత్తున్నట్టుగా ఆ చిత్రంలో మనకు బాబు గారు చక్కగా చూపెట్టడం జరుగుతుంది అన్నమాట.
అయితే మరి అమ్మని మన నుంచి వేరు చేస్తున్నారు కదా, మనకి ఎంత బాధ కలుగుతుంది.